జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. వెల్కమ్ బ్యాక్. 4 సంవత్సరాలకు ఒకసారి జరిగే ప్రతిష్టాత్మక టోర్నమెంట్ వన్డే క్రికెట్ ప్రపంచ కప్ అక్టోబర్ 5 నుంచి భారత్లో ప్రారంభం కాబోతోంది. ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్కు భారత్ ఈసారి ఆతిథ్యం ఇవ్వబోతోంది. సుమారుగా 48 మ్యాచ్లు, 10 దేశాలు, 10 వేదికల్లో ఈ యొక్క ప్రతిష్టాత్మకమైనటువంటి వన్డే క్రికెట్ ప్రపంచ కప్ జరగబోతోంది. అయితే వేదికల ఎంపికకు సంబంధించి కొన్ని విమర్శలు వ్యక్తమవుతూ ఉన్నాయి. వేదికల ఎంపికలో బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే ఐదు సిటీల్లో ఈ ప్రధానమైనటువంటి వెన్యూస్ ఉండడం జరిగింది. దీన్ని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ కావచ్చు, పంజాబ్ స్పోర్ట్స్ మినిస్టర్ కావచ్చు విమర్శలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అసలు వెన్యూ ఎంపిక, వేదిక ఎంపిక తీసుకునేటువంటి నిర్ణయం ఎవరికి ఉంటుంది? బీసీసీఐకి ఉంటుందా, ఐసీసీకి ఉంటుందా? అసలు దాని స్టాండర్డ్స్ ఏంటి? అసలు ఇలాంటి విమర్శలు ఎందుకు వ్యక్తమవుతున్నాయి? వీటితో పాటు అసలు ఇండియా ఛాన్సెస్ ఈసారి ఎలా ఉండబోతున్నాయి అనే అంశాన్ని గురించి మాట్లాడదాం. నాతో పాటు స్టూడియోలో స్పోర్ట్స్ అనలిస్ట్ రాకేష్ ఉన్నారు. రాకేష్ గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. సో ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి టోర్నమెంట్ భారత్ హోస్ట్ చేయడం అనేది నిజంగా అందరికీ, ఎందుకంటే ఇండియాలో క్రికెట్ అనేది ఒక రిలీజన్ లాంటిది, ఒక ఫెస్టివల్ లాగానే జరుగుతుంది నిజం చెప్పాలంటే. సో ఇట్స్ గుడ్ న్యూస్ ఫర్ క్రికెట్ లవర్స్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు వెన్యూస్కి వచ్చేసరికి ఈ వేదికల ఎంపికకు సంబంధించి కొంత వివాదం నడుస్తూ ఉంది. 5 సిటీస్లో మొత్తం 10 వెన్యూస్ కదా. ఈ 10 వెన్యూస్లో 5 వెన్యూస్ అనేది ఎంపిక అనేది బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే ఉన్నాయనేది కాంగ్రెస్ పార్టీ నుంచి కొన్ని విమర్శలు వస్తున్నాయి, అదర్ పార్టీస్ నుంచి కూడా. ఎలా చూస్తారు ఈ కాంట్రవర్సీని? ఐ థింక్ వాళ్ళు చెప్పిన దాంట్లో నిజం ఉంది. కొన్ని వెన్యూస్ డెఫినెట్గా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉన్నమాట వాస్తవమే. బట్ ప్రతిదానికి కాయిన్కి 2 వైపులా మనం ఆలోచించాలి. ఒకటి, ప్రపంచ కప్ ఇండియాలో జరుగుతుంది. లాస్ట్ 2 టైమ్స్ కూడా హోస్ట్ చేసింది ఇండియా. హిస్టరీ ఎందుకు చెప్తున్నానంటే అసలు ఇది జస్టిఫై అవుతుందా అవ్వట్లేదా అనడానికి. సో లాస్ట్ టైం జరిగినప్పుడు ఫస్ట్ టైం హోస్ట్ చేసినప్పుడు ఇండియా పాకిస్తాన్ 2 కలిసి హోస్ట్ చేసినాయి. 87 అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. 87 and 2011లో అప్పుడు ఇండియా, బంగ్లాదేశ్, శ్రీలంక అండ్ పాకిస్తాన్ కూడా అవకాశం ఉండే. కాకపోతే ఎప్పుడైతే 2007లో శ్రీలంక టీం పాకిస్తాన్కి ట్రావెల్ చేసినప్పుడు వాళ్ళ మీద ఆ బాంబ్ బ్లాస్ట్ ఏదైతే జరిగిందో దానివల్ల ఐసీసీ ఇవ్వలేదు వాళ్ళకి. సో ఆ టైంలో 3 కంట్రీస్ హోస్ట్ చేసినాయి. సో ప్రస్తుతం ఇప్పుడు ఈ విషయానికి వస్తే ఇండియాలో మన స్టేట్స్ని మీరు గమనించండి, ఆల్మోస్ట్ 28 to 30 వరకు ఉన్నాయి. అంటే క్రికెట్ ఆడే స్టేట్స్, యూనియన్ టెరిటరీస్, సర్వీసెస్, రైల్వేస్ ఇవన్నీ కంపేర్ చేసుకుంటే 30 వరకు అవుతున్నాయి. సో ప్రతి ఒక్క స్టేట్లో ఒక ఇంటర్నేషనల్ స్టేడియం ఉంది. సో ఆల్మోస్ట్ ఇండియాలో ఒక 50 స్టేడియంస్ ఉన్నాయి. సో 50 స్టేడియంస్లో ఇప్పుడు ఈ టోర్నమెంట్లో 10 టీమ్స్ ఆడతాయి. ఒక్కొక్క టీం మిగతా టీమ్స్తో 9 సార్లు మ్యాచ్లు ఆడుతుంటాయి. సో ఇండియా విషయానికి వచ్చే వరకు ఏమైందంటే ఓన్లీ ఇండియా ఈ టోర్నమెంట్లో ప్రతి ఒక్క మిగతా 9 టీంలతోని 9 డిఫరెంట్ వెన్యూస్లో 9 డిఫరెంట్ సిటీస్ ట్రావెల్ చేస్తూ ఒక 1 month స్పాన్లో వాళ్ళు మ్యాచెస్ ఆడాలి. వేరేస్ వేరే టీమ్స్ తీసుకుంటే అట్లీస్ట్ ఒక్క స్టేడియంలోనైనా 2 మ్యాచెస్ ఆడేలాగా షెడ్యూల్ అయింది. సో దీన్ని దృష్టిలో పెట్టుకుంటే డెఫినెట్గా ఫ్యాన్స్ని డిసప్పాయింట్ చేయొద్దని చెప్పి ప్రతి ఒక్క సిటీకి మ్యాచ్ అలాట్ చేశారు. ఇప్పుడు ఇక్కడ మీరు శశి థరూర్ కామెంట్ చేసింది, హీఈస్ ఫ్రమ్ కేరళ, ట్రివాండ్రం, అక్కడ బీజేపీ గవర్నమెంట్ లేదు. వేరేస్ హైదరాబాద్, ఇక్కడ బీజేపీ గవర్నమెంట్ లేదు. వేరేస్ పంజాబ్, అక్కడ కూడా బీజేపీ గవర్నమెంట్ లేదు. అంటే హైదరాబాద్లో మ్యాచెస్ ఉన్నాయి కానీ ఇండియా మ్యాచెస్ లేవు. సో ఇక్కడ ఇష్యూ ఏమవుతుందనంటే, అండ్ మోర్ ఓవర్ ఎప్పుడైతే మొటేరా స్టేడియం, గుజరాత్లో ఉన్న మొటేరా స్టేడియంని నరేంద్ర మోదీ స్టేడియంగా మార్చిన తర్వాత, దాని కెపాసిటీ పెంచిన తర్వాత, కెపాసిటీలో నెంబర్ 1 అనుకుంటా, నెంబర్ 1 1,30,000 కెపాసిటీ పెంచింది. ఆ కెపాసిటీ పెంచిన తర్వాత ఇండియాలో ఆడిన ప్రతి ఒక్క సిరీస్లో ప్రతిసారి నరేంద్ర మోదీ స్టేడియంలో మ్యాచ్ ఉంటుంది. సో ఇట్ హ్యాస్ బికమ్ లైక్ ఎ క్రికెట్ హబ్. ఇండైరెక్ట్గా క్రికెట్ హబ్ అయిందా అహ్మదాబాద్ అనేది అదొకటి. అండ్ మోర్ ఓవర్ ఆన్ ద అదర్ సైడ్ ఇప్పుడు గమనిస్తే, సో డెఫినెట్గా హైదరాబాద్ లాంటి సిటీకి ఇండియా మ్యాచ్ అలాట్ చేసి ఉండాల్సింది. అండ్ పంజాబ్ విషయానికి వస్తే అక్కడ 2011లో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ సెమీఫైనల్ మ్యాచ్ జరిగింది. వేరేస్ కేరళలో ట్రివాండ్రంలో, కొచ్చిలో, అంటే స్టేడియం కూడా మంచి స్టేడియం ఉంది, అక్కడ నామమాత్రంగా ప్రాక్టీస్ మ్యాచెస్ ఇచ్చిండ్రు హైదరాబాద్కి అండ్ కొచ్చికి. సో డెఫినెట్గా విమర్శలు వస్తున్నాయి, కానీ ఎన్ని టీమ్స్ అంటే ఎన్ని మ్యాచెస్ని అలాట్ చేయగలది
ఓన్లీ 9 మ్యాచెస్ ఇండియా ఆడగలదు. అవును. సో దెర్ ఈజ్ నో ఛాన్స్. బట్ ఇంకా మిగతా స్టేడియంస్ లైక్ మీరు చూస్తే ధర్మశాల, లక్నో, ఈ రెండు నాకు కనిపించేటి ఏంటంటే కొంచెం తక్కువ మ్యాచ్లు ఆర్గనైజ్ చేసిన స్టేడియంస్ లాగా కనిపిస్తున్నాయి ఇప్పుడు ఏవైతే ఇండియా ఆడే వెన్యూస్లో. ఈవెన్ ఫర్ దాట్ మ్యాటర్ పూణే కూడా. మీరు కోల్కతాని నెగ్లెక్ట్ చేయలేరు, చెన్నైని నెగ్లెక్ట్ చేయలేరు. ఇంకో విషయం, ఇక్కడ చెన్నై పాలిత రాష్ట్రాల్లో అంటున్నాం కదా, సారీ బీజేపీ పాలిత రాష్ట్రం. ఐ థింక్ తమిళనాడులో బీజేపీ లేదు. యా, సో కాంట్రాస్ట్ రెండు ఉన్నాయి. బట్ వాట్ ఐ ఫీల్ ఈజ్ కొద్దిగా ఐ థింక్ ఇప్పుడు మీరు అనురాగ్ ఠాకూర్ని తీసుకోండి, ఈజ్ స్పోర్ట్స్ మినిస్టర్, తను కూడా హిమాచల్ ప్రదేశ్ నుంచి రిప్రజెంట్ చేస్తున్నాడు. సో కొద్దిగా ఫేవరబుల్ కండిషన్స్ ఉంటాయి, అబ్సల్యూట్గా ఉంటాయి. ఇప్పుడు మీరు హైదరాబాద్ విషయాన్ని ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, హైదరాబాద్కి సంబంధించి అసలు ప్రెసిడెంటే లేడు. సో ప్రెసిడెంట్ లేడు కాబట్టి మీరు మీ వాయిస్ని బీసీసీఐలో వినిపించడానికి ఎక్కడా ఉండదు. మీరు మిగతా రాష్ట్రాలు తీసుకోండి, యూపీ కావచ్చు, హిమాచల్ ప్రదేశ్ కావచ్చు, వేరే వేరే. ఇప్పుడు ఢిల్లీలో కూడా బీజేపీ కాదు మరి అట్లా అంటే, ఢిల్లీలో కూడా మ్యాచ్ ఉంది, ఇండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ ఆడబోతుంది. ఎప్పుడైతే వాళ్ళ స్టేట్లో మ్యాచెస్ రాలేదో డెఫినెట్గా డిసప్పాయింట్మెంట్ అయితే 100% ఉంటుంది. ఇప్పుడు హైదరాబాద్లో 3 మ్యాచెస్ ఉన్నాయి, 3 2 పాకిస్తాన్ ఆడనుంది, 1 న్యూజిలాండ్ ఆడుతుంది. ఆ మ్యాచెస్ కూడా క్వాలిఫైయర్లో ఆడి క్వాలిఫై అయిన టీమ్స్తో ఇక్కడ మ్యాచెస్ ఆడతాయి. హైదరాబాద్కి మీరు హిస్టరీ చూస్తే, ఎప్పుడైతే ఉప్పల్లో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వచ్చిందో ఆ స్టేడియం కంటే ముందు మ్యాచెస్ అన్ని కూడా ఇక్కడ ఎల్బీ స్టేడియంలో జరిగాయి. సో అది హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ హ్యాండ్ ఓవర్లో లేకుండే. స్పోర్ట్స్ అథారిటీ అప్పుడున్న స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శాప్ చేతుల్లో ఉండే. సో దాని తర్వాత ఎప్పుడైతే ఇక్కడికి వచ్చిందో ఇప్పటివరకు ఒక మ్యాచ్ కూడా జరగలేదు. ఇన్ఫ్యాక్ట్ ఎల్బీ స్టేడియం ఉన్నప్పుడు కూడా హైదరాబాద్లో ఐసీసీకి సంబంధించి వరల్డ్ కప్ మ్యాచెస్ కావచ్చు, ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచెస్ కావచ్చు, ఏది జరగలేదు. సో ఆ డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. మీరు ఈ రాజకీయం దాని గురించి మాట్లాడుతున్నాం కాబట్టి హైదరాబాద్ విషయానికి వస్తే రాజకీయం ఏం లేదు ఇక్కడ రాజకీయం అంతా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో ఉంది, వాళ్ళ ఫ్రాడ్లో ఉంది, వాళ్ళ కేసెస్లో ఉంది, ప్రతి దాంట్లో ఉంది. బట్ వేరే స్టేట్స్ విషయానికి వస్తే వాళ్ళకు ఒక వ్యాలిడ్ రీజన్ ఉంది అడగడానికి. బట్ హైదరాబాద్కి రాజకీయం అని చెప్పడానికి లేదు. అయితే ఇప్పుడు వెన్యూస్ ఎంపిక అనేది, వేదికల ఎంపిక అనేది ఎవరి రోల్? బీసీసీఐ మొత్తం డిసైడ్ చేసేయగలుగుతుందా, లేకపోతే ఐసీసీ పాత్ర ఏంటి, బీసీసీఐ రోల్ ఏంటి, ఎవరిది ఫైనల్ డెసిషన్ అవుతుంది? అంటే ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ లీడర్ సపోర్ట్ చేసేది ఏంటి, బీజేపీ రూలింగ్లో ఉంది కాబట్టి మొత్తం అంతా వాళ్ళకి నచ్చినట్టు చేసేసుకుంటారని చెప్పేసి. యాక్చువల్గా బీసీసీఐ అనేది ఒక అటానమస్ బాడీ, దానికి ఏమీ గవర్నమెంట్తో సంబంధం లేదు వాస్తవంగా మాట్లాడుకుంటే. సో ఈ వేదికల ఎంపిక అనేది ఫైనల్ డెసిషన్ ఎవరిది? వేదికల ఎంపికల విషయంలో డెఫినెట్గా ఫైనల్ డెసిషన్ ఐసీసీదే ఉంటుంది, ఎందుకంటే ఇది ఐసీసీ టోర్నమెంట్ కాబట్టి. బట్ ఇక్కడ ఒక క్లాజ్ ఉంది, మ్యాచెస్ ఇండియాలో జరుగుతున్నాయి, బట్ ఇండియాలో ఏవే స్టేడియంస్ ఉన్నాయి ఏంటి అనేది డెఫినెట్గా బీసీసీఐ నుంచి అయితే వాళ్ళు సజెషన్స్ తీసుకుంటారు. బీసీసీఐ కూడా వాళ్ళతో మాట్లాడుతుంది, ఈ స్టేడియం ఇక్కడ ఉంది, ఈ స్టేడియం ఇలా ఉంది. బికాజ్ ఒక టైంలో ఢిల్లీలో ఇండియా వర్సెస్ శ్రీలంక మ్యాచ్ 2000s ఆ మ్యాచ్లో పిచ్ అసలు ఆడడానికి ప్రాపర్ కండిషన్లో లేకుండే, ఒక 2-3 ఓవర్స్ తర్వాత ఆ మ్యాచ్ని అబాన్ చేశారు. సో డెఫినెట్గా బీసీసీఐకి కొంచెం పార్ట్ ఉంటుంది, ఐసీసీకి కూడా కొంచెం పార్ట్ ఉంటుంది. ఈ ఐసీసీ ఈవెంట్లో డెఫినెట్గా ఫైనల్ డిసిషన్ అయితే 100% ఐసీసీదే ఉన్నప్పటికీ బీసీసీఐ కూడా కీ రోల్ ప్లే చేస్తారు. మనం ఇండైరెక్ట్గా చూస్తే బీసీసీఐ వరల్డ్ క్రికెట్లో నెంబర్ 1 ఉంది, రెవెన్యూ విషయంలో కావచ్చు, ఏ రకంగా చూసినా కూడా బీసీసీఐ నెంబర్ 1లో ఉంది. సో ఐ థింక్ బీసీసీఐ హ్యాండ్ కూడా ఉన్నప్పటికీ టెక్నికల్ వైజ్ ఐసీసీ విల్ టేక్ ద ఫైనల్ డెసిషన్. అంటే తర్వాత ఇప్పుడు మీరు అన్నట్టుగా 50 స్టేడియంస్ ఉన్నప్పుడు సుమారు క్లోజ్ టు అన్ని స్టేడియంస్లో మ్యాచ్లు పెట్టలేరు. ఇప్పుడు ఆ మ్యాచ్లు పెట్టలేను ఆబ్వియస్గా డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. ప్రతిదాన్ని మనం పొలిటికల్ యాంగిల్లో చూడాల్సిన అవసరం లేదు. పొలిటికల్ యాంగిల్లో కాదు, బట్ మీరు చూడండి, ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు తమిళనాడుకు సంబంధించిన చెన్నై స్టేడియం బీజేపీ లేదు, కోల్కతాలో బీజేపీ లేదు, ఢిల్లీలో బీజేపీ లేదు, తెలంగాణలో బీజేపీ లేదు. సో 10 వెన్యూస్లో 4 స్టేట్స్లో బీజేపీ లేదు. మీకు ఎక్కడ మ్యాచెస్ గుజరాత్లో, యూపీలో, సో సమ్వేర్ లైక్ దట్, మహారాష్ట్ర అంటే విత్ ద కొలాబరేషన్ ఆఫ్ ఏంటది మన శివసేనతో కలిపి. సో హాఫ్ ఉంది, అట్లేం లేదు. జస్ట్ దట్ వాళ్ళకు అధికారంలో ఉండడం. అండ్ ఇక్కడ మోర్ ఓవర్ ఎందుకు బీజేపీకి సంబంధించి అది అలిగేషన్స్ వస్తున్నాయి అంటే, సెక్రటరీని తీసుకుంటే జైషా ఉన్నారు, జైషా ఎవరో తెలుసు మనకు, అమిత్ షా వాళ్ళ సన్. ఇది కాకుండా దే హ్యావ్ మేడ్ అహ్మదాబాద్ యాజ్ క్రికెట్ హబ్. అక్కడ ఐ థింక్ వాళ్ళు కొద్దిగా దాన్ని
కొద్దిగా బ్యాలెన్స్ చేసేది ఉండే, బీసీసీఐ కావచ్చు, సెక్రటరీ కావచ్చు. బికాస్ మనం ఏ పాయింట్ ఉంటే ఆ పాయింట్ మాట్లాడాలి. బికాస్ మీరు ఎప్పుడైతే ఆ స్టేడియం రెనోవేషన్ అయ్యి అన్నీ అయిపోయినాయో ప్రతిసారి అక్కడ మ్యాచ్ జరుగుతుంది. మీరు లాస్ట్ ఐపీఎల్ తీసుకోండి, ఫైనల్ అక్కడే జరిగింది. ఈసారి ఫస్ట్ మ్యాచ్ కూడా అహ్మదాబాద్లోనే, స్టార్టింగ్ మ్యాచ్, ఫైనల్ అహ్మదాబాద్లోనే. మంచి మంచి మ్యాచెస్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ అహ్మదాబాద్లోనే ఉంది. వేరేజ్ యాషెస్లో ఇంగ్లాండ్ వర్సెస్ ఆస్ట్రేలియా, అంటే యాషెస్కి వస్తే ఎట్లయితే ఇండియా పాకిస్తాన్ ఎట్లా చూస్తామో యాషెస్లో అట్లా చూస్తాం. సో ఆ మ్యాచ్ కూడా అహ్మదాబాద్లో ఉండే. సో కొంచెం పార్షియాలిటీ కనిపించినప్పటికీ దే హావ్ గివెన్ ఇంపార్టెన్స్ టు ద అదర్ స్టేడియంస్ యాజ్ వెల్. అది కూడా చూడాలి. యా, పూర్తిగా మనం వన్ సైడ్ ఆఫ్ ద కాయిన్ మాత్రం చూడకుండా బోత్ సైడ్స్ చూస్తే మనకు బ్యాలెన్స్డ్ గా. బట్ ఎప్పుడైతే ప్రతిదీ ఇంపార్టెంట్ మ్యాచెస్ ఎవ్రీథింగ్ అహ్మదాబాద్కి పోతున్నాయో సో వాళ్ళకి ఆపోజిషన్ వాళ్ళకి ఒక పాయింట్ దొరుకుతుంది రేజ్ చేయడానికి, మాట్లాడడానికి సహజంగానే. యా, అయితే ఇప్పుడు మనమే కాదు, ఆల్మోస్ట్ చాలా కంట్రీస్ పాకిస్తాన్ వెళ్ళి ఆడడానికి చాలా సంవత్సరాల నుంచి మనం ఆపేసాం. అవును. ఇప్పుడు పాకిస్తాన్ టీం కూడా, పీసీబీ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కూడా ఈసారి ఏమైనా పార్టిసిపేట్ చేస్తుందా చేయదా అనేటువంటి కాస్త సందేహంగా కనిపిస్తోంది. ఒకవేళ నాకౌట్ మ్యాచెస్ కాకుండా లీగ్ మ్యాచెస్ కానీ ఏమైనా మ్యాచెస్, క్వాలిఫైర్ మ్యాచెస్ అలాంటివి ఏమైనా ఉంటే, ముఖ్యంగా అహ్మదాబాద్లో నరేంద్ర మోదీ స్టేడియంలో మేము పాల్గొనబోమనేటువంటి కామెంట్స్ కూడా వస్తున్నాయి. ఎలా చూడొచ్చు అంటారు? ఎవరికి నష్టం? పాకిస్తాన్ ఆడకుంటే ఇండియా ఏమైనా నష్టపోతుందా? నష్టపోదు. వాళ్ళ టీం నష్టపోతుంది. అబ్సల్యూట్గా. పాకిస్తాన్కి రెవెన్యూ పెద్దగా లేదు, వాళ్ళు రాకుంటే వాళ్ళు నష్టపోతారు. ఇండియా ఎక్కడ నష్టపోదు. రెవెన్యూ లేదు, రెప్యుటేషన్ లేదు, రెండు లేవు. వెన్ నేషన్, మనం ఒక కంట్రీ అండ్ ఒక స్పోర్ట్ గురించి మాట్లాడతాడు, అబ్సల్యూట్లీ నేషన్ కమ్స్ ఫస్ట్. యా. సో వాళ్ళు ఆడకుంటే వాళ్ళకే నష్టం, ఇండియాకి ఎలాంటి నష్టం లేదు. అండ్ మోర్ ఓవర్ ప్రతిసారి ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు. ఇప్పుడు వాళ్ళకి ఒక మ్యాచ్ చెన్నైలో ఉందనుకుంటా ఆఫ్ఘనిస్తాన్తో. చెన్నై పిచ్ చాలా స్పిన్నర్స్కి అనుకూలంగా ఉంటుంది. ఆఫ్ఘనిస్తాన్లో మంచి స్పిన్నర్స్ ఉన్నారు, వరల్డ్ క్లాస్ స్పిన్నర్ రషీద్ ఖాన్. మాకు మ్యాచ్ అక్కడ వద్దు, వేరే దగ్గర పెట్టమని ఐసీసీకి రిక్వెస్ట్ చేస్తే ఐసీసీ డెంట్ ఈవెన్ కన్సిడర్. సో ఇలాంటి ఎక్స్ట్రా థింగ్స్ పాకిస్తాన్ ఎప్పుడు చేస్తూనే ఉంటుంది. మీరు దానికి ఎందుకు ఏషియా కప్ తీసుకోండి, పాకిస్తాన్లో పెడితే ఇండియా రానని చెప్పేసింది. ఇండియా వెళ్ళకున్నా, ఇండియా పాకిస్తాన్కి వెళ్ళకున్నా, పాకిస్తాన్ ఇండియాకి రాకున్నా కూడా నష్టపోయేది పాకిస్తానే. ఇండియాకి ఎలాంటి నష్టం లేదు. ఇండియా ఇప్పుడు ఎట్లా ఉందంటే, ఇండియా మీరు చూడండి, ఇండియా బీసీసీఐకి సంబంధించి బీసీసీఐకి వస్తున్న రెవెన్యూలో బీసీసీఐ రెవెన్యూని చాలా వరకు అసోసియేట్ కంట్రీస్, అంటే దీంట్లో ఫుల్ మెంబర్షిప్ ఉంటుంది, అసోసియేట్ మెంబర్షిప్ ఉంటుంది, అఫిలియేటెడ్ మెంబర్షిప్ ఉంటుంది. సో అసోసియేట్ అండ్ అఫిలియేట్ మెంబర్షిప్ కంట్రీస్ ఏంటంటే వాళ్ళకి అంత పెద్ద రెవెన్యూ ఉండదు. మీరు మలేషియా, సింగపూర్, లేదంటే జింబాబ్వే ఇలాంటి టీమ్స్ కనుక తీసుకుంటే వాళ్ళకి రెవెన్యూని జనరేట్ చేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ లక్నోలోని ఎక్నా స్టేడియంని ఆఫ్ఘనిస్తాన్ టీంకి ఒక 3-4 years వరకు వాళ్ళ హోమ్ గ్రౌండ్గా బీసీసీఐ ఇచ్చింది. సో ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ డెవలప్మెంట్కి కూడా ఇండైరెక్ట్గా చాలా సపోర్ట్ చేసింది. సో ఇక్కడ పాకిస్తాన్ రాకున్నా, ఇండియా పోకున్నా నష్టపోయేది పాకిస్తానే. వాళ్ళు వస్తేనే అంతో ఎంతో రెవెన్యూ పరంగా, రెప్యుటేషన్ పరంగా లాభపడేది వాళ్ళే. పాకిస్తాన్ విల్ బి ద లూజర్, అబ్సల్యూట్ లూజర్ ఇఫ్ దే డోంట్ కమ్. అబ్సల్యూట్లీ. దానిలో ఈవెన్ మనం ఒక పాయింట్ కూడా ఇండియా లూజ్ అవుతుంది అని మాట్లాడడానికి ఎక్కడా లేదు. కరెక్ట్. సో ఎంత మరి ఇక్కడే జరుగుతుంది కాబట్టి, వెన్యూ ఇక్కడే కాబట్టి ఆబ్వియస్గా హోమ్ అడ్వాంటేజ్ ఉంటుంది మనకి. ఎలా ఉండొచ్చు ఈసారి మనకి? ఎప్పుడో 2011 తర్వాత మళ్ళీ ఛాన్సెస్ ఎలా ఉండొచ్చు ఈసారి? అబ్సల్యూట్గా ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఎందుకంటే 9 మ్యాచెస్ ఉన్నాయి. ఒక 6 మ్యాచెస్ గెలిచినా కూడా ఇండియా సెమీఫైనల్స్కి వెళ్తుంది. ఎందుకంటే ఈ 10 టీమ్స్లో ఒక్కొక్క టీం ఆపోజిట్ టీంతో ఒక్కొక్క మ్యాచ్ ఆడిన తర్వాత టాప్ 4లో ఉన్న టీమ్స్ నెక్స్ట్ స్టేజ్కి క్వాలిఫై అవుతాయి. సో మీరు స్ట్రాంగ్ టీమ్స్ని కనుక గమనిస్తే ఒక 5 టీమ్స్ మనం స్ట్రాంగ్ టీమ్స్గా మాట్లాడుకుంటే ఇండియా ఉంది, ఆస్ట్రేలియా ఉంది, ఇంగ్లాండ్ ఉంది, న్యూజిలాండ్ ఉంది. ప్రస్తుతం ఆడుతున్న తీరును కనుక గమనిస్తే ఈ 4 ఉన్నాయి. ఆ తర్వాత మేబీ ఈ 4 టీంలు కాకుండా ఏదైనా కొంచెం వీళ్ళల్లో ఎవరైనా బెటర్గా ఆడకుంటే దేర్ మే బీ ఛాన్స్ ఫర్ పాకిస్తాన్ అట్లా అనిపిస్తుంది. అంతే తప్పించి ఐ థింక్ దీస్ 4 teams లుక్స్ వెరీ స్ట్రాంగ్. కాకపోతే ఇండియాకి ఏంటంటే ఫస్ట్ మ్యాచే ఆస్ట్రేలియాతో ఉంది. ఆస్ట్రేలియాతో చెన్నైలో ఉంది. లాస్ట్ టైం ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా రీసెంట్గా జరిగిన మ్యాచ్లో ఆస్ట్రేలియా చాలా బాగా ఆడింది చెన్నైలో ఇండియాతో. సో దే వన్ ద గేమ్. సో చూసుకోవాలి ఇండియా ఎట్లా ఉంటుందో. సెకండ్ గేమ్ ఢిల్లీలో ఆఫ్ఘనిస్తాన్తో ఉంది, స్పిన్నర్స్ బాగుంటారు. అండ్ దెన్ లక్నోలో ఒక మ్యాచ్ ఉంది ఇంగ్లాండ్తో. ఆ లక్నో పిచ్ ఏంటంటే కొంచెం చాలా అంటే అన్బ్యాలెన్స్డ్గా అంటారు దాన్ని. ఏమనాలంటే మనం బ్యాటింగ్కి అనుకూలంగా ఉంటుందా, బౌలింగ్కి అనుకూలంగా ఉంటుందా అని చెప్పలేం. స్లాఫీ లాగా అంటే
చాలా లో స్కోర్స్ ఉంటాయి. సో ఎందుకంటే లక్నో సూపర్ జైంట్స్కి అది ఐపీఎల్లో వాళ్ళ హోమ్ గ్రౌండ్. లక్నో చాలా వరకు మనం లో స్కోరింగ్ గేమ్స్ చూసినాం. అండ్ ద అదర్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ధర్మశాలలో న్యూజిలాండ్తో ఉంది మ్యాచ్. అదొక్కటి చాలా ఎందుకు మరి బీసీసీఐ లేదంటే రిక్వెస్ట్ చేయడంలో లేకుంటే ఆర్గనైజ్ చేయడంలో ఆలోచించలేదా అనేది తెలియదు. బికాజ్ ధర్మశాలలో కండిషన్స్ విల్ ఫేవర్ ద ఫాస్ట్ బౌలింగ్. అక్కడ మ్యాచ్ న్యూజిలాండ్తో ఉంది, స్వింగ్ ఉంటుంది. అండ్ న్యూజిలాండ్ బౌలర్స్ తెలుసు ఎంత స్వింగ్ చేస్తారో. ట్రెంట్ బోల్ట్ వాళ్ళకి నేషనల్ కాంట్రాక్ట్ తీసుకోకపోయినప్పటికీ కూడా దే ఆర్ ఇన్ ఫేవర్. న్యూజిలాండ్ వాళ్ళ ట్రెంట్ బోల్ట్ని టీంలో ఇంక్లూడ్ చేసుకోవడానికి ఫేవరబుల్గానే ఉంది. సో ఏక్నాథ్ స్టేడియంలో ఇంగ్లాండ్తో, వేరస్ ధర్మశాలలో న్యూజిలాండ్తో, ఆస్ట్రేలియాతో చెన్నైలో, ఆఫ్ఘనిస్తాన్తో ఢిల్లీలో, పాకిస్తాన్తో అహ్మదాబాద్లో. సో దీస్ ఆర్ ద మేజర్ మ్యాచెస్ ఇండియా చూసుకోవాల్సినవి. ఆ తర్వాత క్వాలిఫైయర్స్లో శ్రీలంక అండ్ మోస్ట్ లైక్లీ జింబాబ్వే రావచ్చు. ఫస్ట్ టైం వెస్టిండీస్ రాకపోవచ్చు వరల్డ్ కప్లో ఇప్పటి వరకు వరల్డ్ కప్ చరిత్రలో చూస్తే. సో ఇండియా పెద్దగా టూ మచ్ ఆఫ్ ఏమంటారు ఫ్యాన్సీ చేయాల్సిన అవసరం లేదు, ఫ్యాన్సీ క్రికెట్ ఆడాల్సిన అవసరం లేదు. ఒక 6 మ్యాచెస్ కనుక గెలవగలిగితే 9 మ్యాచెస్లో దే కెన్ క్వాలిఫై. అన్లెస్ వేరే టీమ్స్ చాలా బెటర్గా ఆడి ఇండియా కాకుండా మిగతా 4 టీమ్స్ ఏదైనా ఎక్స్ట్రా మనం ఇందాక మాట్లాడుకున్న 4 టీమ్స్ కాకుండా. బట్ చాలా బెటర్ ఛాన్సెస్ ఉన్నాయి. డెఫినెట్గా హోమ్ అడ్వాంటేజ్ ఉంటుంది. మీరు 2019 తీసుకోండి, ఇంగ్లాండ్లో జరిగింది అండ్ ఇంగ్లాండ్ ఫైనల్కి వచ్చింది, గెలిచింది. 2015లో ఇట్ వాజ్ ఇన్ న్యూజిలాండ్ అండ్ ఆస్ట్రేలియా అండ్ న్యూజిలాండ్ ఫైనల్కి వచ్చింది, ఆస్ట్రేలియా గెలిచింది. అండ్ దెన్ 2011లో ఇండియాలో జరిగింది. అప్పుడు ఇండియా అడ్వాంటేజ్ ఉండే, ఇండియా శ్రీలంక ఫైనల్కి వచ్చి ఇండియా గెలిచింది. సో ఈసారి కూడా తప్పకుండా ఇండియాకి అడ్వాంటేజ్ ఉంటుంది. అండ్ ఇండియాలో అంతే స్ట్రాంగ్ ప్లేయర్స్ కూడా ఉన్నారు, సీనియర్ ప్లేయర్స్ లైక్ అంటే ఇంకా టీమ్ అనౌన్స్ చేయలేదు. వెరస్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, మొహమ్మద్ షమి, రవీంద్ర జడేజా వీళ్ళైతే 100% టీంలో ఉంటారు. అండ్ ప్రస్తుతం బెటర్గా ఆడుతున్న క్రికెటర్స్ కూడా వీళ్ళే. సో బుమ్రా ఇంజురీ నుండి బయటకు వస్తాడా, అప్పటి వరకు రెడీ ఉంటాడా లేడా, కేఎల్ రాహుల్ విల్ బీ ఫిట్, శ్రేయస్ అయ్యర్ రెడీ ఉంటాడా లేడా. ఐ థింక్ స్ట్రాంగ్ టీమ్ అయితే ఇండియా డెఫినెట్గా పెట్టగలుగుతుంది ఈ టోర్నమెంట్లో. సో టాప్ 4లో ఉండే ఛాన్సెస్ అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. అయితే టీం ఈ మధ్యకాలంలో కొంచెం స్ట్రగుల్ అవుతూ ఉంది. రీసెంట్ రిజల్ట్స్ మనం చూసుకుంటే కెప్టెన్సీకి సంబంధించినటువంటి ఇష్యూస్ కానీ ఇవన్నీ కూడా ఎలా ఓవర్కమ్ చేయగలుగుతారు? వన్డే వరల్డ్ కప్ ముందు ఏమైనా ఎక్స్పెరిమెంట్లు ఏమైనా చేస్తారా, లేకపోతే ఏదైనా వరల్డ్ కప్ తర్వాతనే చేస్తారా ఎక్స్పెరిమెంట్స్? ఇప్పుడు పెద్దగా ఎక్స్పెరిమెంట్స్ చేయడానికి ఏం లేదు. బికాజ్ వరల్డ్ కప్ కంటే ముందు 50 ఓవర్ ఫార్మాట్ ఇండియా ఆడేది వెస్టిండీస్తోనే, ఆ తర్వాత ఏషియా కప్, ఐ థింక్ ఏషియా కప్. సో పెద్దగా ఛాన్సెస్ అంటే తీసుకోరు. బట్ ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే ఇండియాకి ఇంజురీస్ కన్సర్న్స్ చాలా ఉన్నాయి. శ్రేయస్ అయ్యర్, జస్ప్రీత్ బుమ్రా, రిషబ్ పంత్ అయితే డెఫినెట్గా రెడీ కాడు. బీసీసీఐ హోప్ చేస్తుంది రెడీ అవుతాడా, కానీ హీ విల్ నాట్ బీ రెడీ. ఎందుకంటే ఆ యాక్సిడెంట్ నుంచి తను అంత ఈజీగా కోలుకోడు. వేరేజ్ ఓపెనర్స్ విషయంలో శుభ్మన్ గిల్ ఉన్నాడు. బికాజ్ మీరు ఐసీసీ టోర్నమెంట్స్ని కనుక గమనిస్తే ప్రతిసారి శిఖర్ ధవన్ ఐసీసీ టోర్నమెంట్స్లో చాలా బాగా ఆడాడు. అండ్ రీసెంట్గా డే ఆర్ ఎగో రవి శాస్త్రి, ఫార్మర్ ఇండియన్ కోచ్, టీమిండియాలో ఆ లెఫ్ట్ హ్యాండర్స్ కనిపించట్లేదు టాప్ ఆర్డర్లో. హిస్టరీలో మీరు ఎప్పుడు చూసినా కూడా ఐసీసీ ఈవెంట్స్లో లెఫ్ట్ హ్యాండర్స్ హ్యావ్ ప్రూవ్డ్ వాళ్ళ ఇంపార్టెన్స్ ఏందని. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ 2011 వరల్డ్ కప్ చెప్పిండు. గౌతమ్ గంభీర్ ఉండే, యువరాజ్ సింగ్ ఉండే, సురేష్ రైనా ఉండే. అండ్ వేరే టీమ్స్ని తీసుకున్నా కూడా మీరు హిస్టరీలో 2003 వరల్డ్ కప్ తీసుకున్నప్పుడు ఆస్ట్రేలియాకి మాథ్యూ హేడన్ ఉండే, యాడమ్ గిల్క్రిస్ట్ ఉండే. సో ఎప్పుడు చూసినా కూడా ఆ లెఫ్ట్ హ్యాండర్స్ అనేది క్రూషియల్ రోల్ ప్లే చేస్తారు. బట్ ఇప్పుడు ఇండియాకి టాప్ ఆర్డర్లో లెఫ్ట్ హ్యాండర్స్ ఎవరు కనిపించట్లేదు. ఎవ్రీబడి ఈజ్ రైట్ హ్యాండర్. ఇషాన్ కిషన్ ఉన్నాడు, తనని ఆడిపిస్తారా లేదా. ఇఫ్ ఇట్ ఆల్ కేఎల్ రాహుల్ ఇస్ ఫిట్, తనే రెగ్యులర్ కీపర్గా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో టాప్ 4లో ఉంటుంది, ఎలాంటి ఛాన్సెస్ అయితే తీసుకోదు. ఆ సీనియర్ ప్లేయర్స్తో పాటు జూనియర్స్లో బెటర్గా ఆడుతున్నాం. ఐ థింక్ సూర్యకుమార్ని కూడా ఇంక్లూడ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ లెట్స్ వెయిట్ అండ్ సీ, ఎందుకంటే ఇట్స్ టూ ఎర్లీ బికాజ్ అక్టోబర్ ఇంకా చాలా దూరంలో ఉంది కదా. ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్స్ని అలాగే యంగ్స్టర్స్ని కరెంట్ ఫామ్ను కూడా దృష్టిలో పెట్టుకోవాలి. అబ్సల్యూట్గా చూడాలి. కొంతమంది కరెంట్ ప్లేయర్స్లో ఫామ్లో లేకపోయినా వాళ్ళ తాలూకు ప్రీవియస్ ట్రాక్ రికార్డ్ని దృష్టిలో పెట్టుకుని ఉండాల్సి ఉంటుంది. ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్స్లో ఈ మధ్య కాలంలో ఫామ్లో లేకున్నా కానీ టీంలో ఉండే అవకాశం ఎవరెవరికి ఉంది? సార్ రీసెంట్గా మీరు చూడండి, రోహిత్ కొద్దిగా ఇన్కన్సిస్టెంట్గా కనిపిస్తుంది రన్స్. కెప్టెన్సీ మీద కూడా విమర్శలు వస్తున్నాయి. కెప్టెన్సీ ఐ థింక్ దట్స్ అ డిఫరెంట్ టాపిక్, మళ్ళీ మాట్లాడదాం. బట్ సీనియర్ ప్లేయర్స్ విషయానికి వస్తే రోహితే కొద్దిగా ఇన్కన్సిస్టెంట్గా కనిపిస్తున్నాడు బ్యాటింగ్లో. విరాట్ కోహ్లీ ఈజ్ ఆల్సో ఫైన్. మనము ఇందాక రీసెంట్గా కన్క్లూడ్ అయిన ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో దాని తర్వాత పుజారాని వెస్టిండీస్కి ట్రావెల్ చేసే టీంలో పెట్టలేదు, తీసేసి విమర్శలు కూడా వచ్చినాయి.
బట్ టెస్ట్ ఫార్మాట్లో యావరేజ్ కొద్దిగా తక్కువ ఉంది విరాట్ కోహ్లీది లాస్ట్ 20 టెస్ట్ని కంపేర్ చేస్తే. వెరాజ్ ఓడిఐ ఫార్మాట్ అండ్ T20 ఫార్మాట్లో బెటర్గానే ఉంది. ఎక్సెప్ట్ రోహిత్ ఇన్కన్సిస్టెన్సీ, సీనియర్ బ్యాటర్స్లో మనం సీనియర్స్ అని చెప్పుకోవడానికి కూడా టీంలో ఎవరు లేరు. మీరు ఆర్డర్ని టాప్ ఆర్డర్ని కనుక చూస్తే శిఖర్ లాంటి వాళ్ళు, శిఖర్ లేడు. శిఖర్ని అసలు కన్సిడర్ చేస్తుందా లేదా తెలియదు ఇండియన్ సెలెక్టర్స్. అతని ఎక్స్పీరియన్స్ యూజ్ చేసుకోవాలి. బికాస్ 50 ఓవర్ ఫార్మాట్లో హీస్ అ వెరీ గుడ్ ఫిట్, ఓపెనర్గా మంచి ఫిట్. బికాస్ ఛాంపియన్స్ ట్రోఫీలో చూసినాం, వరల్డ్ కప్స్లో మంచి హిస్టరీ ఉంది, మంచి యావరేజ్ ఉంది, సెంచరీస్ కూడా ఉన్నాయి. బట్ ఛాన్స్ ఇస్తారా లేదనేది చూడాలి. సరే, మనం క్రికెట్లో ఎప్పటి నుంచో చూస్తూ ఉన్నాం, టెస్ట్ క్రికెట్ ఈజ్ రియల్ క్రికెట్ అని ఇప్పటికే అంటారు. సో కాలం గడుస్తున్న కొద్దీ కూడా మార్పులు వస్తున్నాయి. వన్డే క్రికెట్ తర్వాత T20 వచ్చింది. ఇప్పుడు T20 వచ్చిన తర్వాత వన్డేకి క్రమక్రమంగా మర్చిపోతున్నారు, ఆదరణ తగ్గుతోంది అనేటువంటి కామెంట్స్ కూడా అప్పుడప్పుడు వినిపిస్తున్నాయి. అసలు వన్డే క్రికెట్ ఫ్యూచర్ ఏంటి, ఎలా ఉండొచ్చు? వెరీ ఇన్ ఫ్యూచర్ అంటే ఒక 4 సంవత్సరాలు 5 సంవత్సరాల వరకు అయితే వన్డే క్రికెట్కి ఎలాంటి నష్టం లేదు. అబ్సల్యూట్గా చూసే వాళ్ళు ఉన్నారు. బికాజ్ రీసెంట్గా మ్యాచెస్ వాటికి నిదర్శనం. ఒక టైంలో వన్డే క్రికెట్లో ఒక 280-300 స్కోర్ చేయాలంటే టీం చాలా కష్టపడుతుంది. ఇప్పుడు 350 అనేది క్వైట్ కామన్ అయిపోయింది ఓడిఐ క్రికెట్లో. అది దేనివల్ల? T20 రావడం వల్ల. ఎప్పుడైతే ఈ T20 వచ్చిందో వన్డే క్రికెట్ని చూసేవాళ్ళు కావచ్చు, స్పాన్సర్ చేసేవాళ్ళు కావచ్చు, లేదంటే బ్రాడ్కాస్టర్స్ కావచ్చు, వీళ్ళందరికీ కొద్దిగా ఇబ్బందికరంగా మారింది. ఎందుకంటే ఈ T20 ఫార్మాట్ 3 అవర్స్లో ఫినిష్ అవుతుంది. జస్ట్ లైక్ దట్ ఒక ఫ్రెండ్స్ నలుగురు మూవీకి వెళ్ళొచ్చుండి. అబ్సల్యూట్లీ. బట్ 50 ఓవర్ ఫార్మాట్లో కూడా మీరు చూడండి, ఇనీషియల్గా పవర్ ప్లేలో రన్స్ వస్తున్నాయి, ఆ తర్వాత స్లోగా ఆడుతుంటారు. బికాస్ కన్సాలిడేట్ చేసుకోవాలి, తొందరగా అవుట్ కావద్దు, అండ్ యూ హ్యావ్ టు ప్లే 50 ఓవర్స్. మేబీ మనం చాలా సందర్భాల్లో చూసినాం, సచిన్ లాంటి ప్లేయర్ దీన్ని 50 ఓవర్ ఫార్మాట్ని 4 ఇన్నింగ్స్గా మలిచితే బెటర్ అని, లేదంటే ఇంకొంతమంది ప్లేయర్స్ 50 ఓవర్స్ని 40గా చేసి, ఎందుకంటే 2020 లాగా కొద్దిగా దాన్ని కన్వర్ట్ చేసిన బెటర్ ఉంటుందని. బట్ జైషా ఎవరైతే కరెంట్ BCCI సెక్రటరీ ఉన్నారో, ఈ వరల్డ్ కప్ని మేము దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం. ఈ వరల్డ్ కప్ తర్వాత ఈ 50 ఓవర్ ఫార్మాట్ అనేది కనుమరుగవుతుంది, 50 ఓవర్ ఫార్మాట్కి కాలం చెల్లిపోయిందనే మాటల్ని డెఫినెట్గా మనం వినము, అంత గ్రాండ్గా కండక్ట్ చేయబోతున్నాం అంటున్నాం. లెట్స్ వెయిట్ అండ్ సీ. అలా జరగాలని కోరుకుందాం. బికాజ్ 50 ఓవర్ ఫార్మాట్కున్న ఇంపార్టెన్స్ బ్యూటీ, ఆ బ్యూటీయే వేరు. బికాజ్ చాలా రిలాక్స్డ్గా, బికాజ్ రియల్ క్రికెట్ లవర్స్ని మీరు చూడండి, వాళ్ళు 20 ఓవర్ ఫార్మాట్ కంటే దే ఎంజాయ్ మోర్ ఇన్ టెస్ట్ క్రికెట్ అండ్ 50 ఓవర్ ఫార్మాట్. ఇంకా టెస్ట్ ఫార్మాట్ అనేది ఇంకా చాలా ఎంజాయ్ చేస్తారు రియల్ క్రికెట్ లవర్స్ని. ఈ 20 ఓవర్ ఫార్మాట్ ఇట్ హెస్ బికమ్ మోర్ కమర్షియల్. కరెక్ట్. ఇట్స్ లైక్ ఏంటంటే ఒక విధంగా కమర్షియల్ అయింది, దాంట్లో బోత్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి. నెగటివ్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి, పాజిటివ్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఎందుకంటే అందరికీ ఇంటర్నేషనల్ టీంలో జాతీయ జట్టుకు ఆడేటువంటి అవకాశం అందరికీ రాదు. ఒకప్పుడు ఇండియాకి ఆడడం అంటే అది ఇంకా అదొక ఏదో జాక్పాట్ కొట్టినట్టు, అందరికీ రాదు. బట్ IPL వచ్చిన తర్వాత చాలా మంది జీవితాలు మారిపోయాయి. ఎందుకంటే అదొక్కటే టార్గెట్ కాదు, అదొక్కటే అవకాశం కాదు. సో లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. నాట్ ఓన్లీ IPL, ఈవెన్ ఫారెన్లో జరిగేటువంటి కొన్ని లీగ్స్కి వెళ్తున్నారు. సో కొంత విధంగా ఏంటంటే ఆపర్చునిటీస్ పెరిగా అనుకోవచ్చు కదా. దట్ ఈస్ ద పాజిటివ్ సైడ్ ఆఫ్ అబ్సల్యూట్లీ. T20 ఫార్మాట్ వల్ల లైఫ్ స్టైల్స్ చేంజ్ అయినాయి, ఫ్యామిలీస్ బతుకుతున్నాయి, చాలా మంది ప్లేయర్స్ కాదు వాళ్ళ ఫ్యామిలీస్ కూడా. ఇప్పుడు దానివల్ల ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు IPL ప్రతి ఇయర్ కండక్ట్ చేస్తున్నారు. 10 టీమ్స్ ఉన్నాయి, 10 వెన్యూస్ ఉన్నాయి. ఒక ప్లేయర్స్ మాత్రమే కాదు, ఆ గ్రౌండ్ స్టాఫ్, అంటే మనం గ్రాస్ రూట్ లెవెల్కి వెళ్తే గ్రౌండ్ స్టాఫ్ కూడా బ్రతకగలుగుతుంది. వాళ్ళకు ఒక 60 to 70 డేస్ ఆఫ్ వర్క్ దొరుకుతుంది. సో T20 డెఫినెట్గా కమర్షియల్గా బెటర్ అయింది, ప్లేయర్స్కి ఉపయోగపడింది, జీవనోపాధి పెరిగింది, బ్రాడ్కాస్టర్స్ కూడా దట్ హెస్ బికమ్ లైక్ ఏ బిజినెస్, దానివల్ల ఉంది. బట్ ఆన్ ద అదర్ సైడ్ క్రికెట్ అనేది ఇప్పుడు ఈ రెవెన్యూ కానీ, ప్లేయర్స్కి మనీ రావడం కానీ, బ్రాడ్కాస్టర్స్కి మనీ రావడం, ఇదంతా కూడా కేవలం క్రికెట్ వల్లనే వస్తుంది. సో క్రికెట్ నిలవాలంటే నాట్ జస్ట్ T20 ఫార్మాట్ వల్లనే అవ్వదు, ఆ రియల్ క్రికెట్ కూడా ఉండాలి, దానికే ఉండాలి. సో ఐ థింక్ టెస్ట్ ఫార్మాట్కి, ODI ఫార్మాట్కి ఒకవేళ మొత్తం ఆదరణ తగ్గిపోతుంది అని ICC కనుక నిర్ధారణకు వస్తే దే విల్ డెఫినెట్లీ డూ సమ్ చేంజెస్. బికాజ్ మంచి ఫార్మర్ ప్లేయర్స్ ఉన్నారు హూ హ్యాస్ బీన్ ద అడ్మినిస్ట్రేటర్స్, ICCలో అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్స్లో పనిచేసిన వాళ్ళు, క్లైవ్ లాయిడ్ లాంటి వాళ్ళు, లేదంటే ఇండియా నుంచి కూడా చేశారు. మేబీ సౌరవ్ గంగూలీ ఫ్యూచర్లో వి మే సీ హిమ్ యాజ్ ICC ప్రెసిడెంట్గా కూడా. సో వాళ్ళ నుంచి, బికాజ్ ICC కూడా ఒక కమిటీని నియమించింది కరెంట్ క్రికెటర్స్, ఫార్మర్ క్రికెటర్స్తో.
సో ఏదైనా ఇన్ కేస్ ఒకవేళ వాళ్ళు అనుకుంటే డెఫినెట్గా దే విల్ సిట్ అండ్ దే విల్ కమ్ అప్ విత్ ఏ గుడ్ ప్లాన్. ఆదరణ మాత్రం తగ్గదు. అంటే అంత ఈజీగా ఈ ఫార్మాట్ని తీసి పక్కన పెట్టేసే అయితే లేదు. చేంజెస్ ఉంటే ఉండొచ్చు, మార్పులు చేర్పులు. బికాజ్ మీరు వరల్డ్ కప్ హిస్టరీని తీసుకోండి, 1975లో అయినప్పుడు ఇట్ వాస్ 60 ఓవర్స్ వరల్డ్ కప్. ఎప్పుడైతే 1987 ఇండియా పాకిస్తాన్ లో జరిగిందో దాన్ని 50 ఓవర్స్ గా కుదించారు. అండ్ 1992 ఎప్పుడైతే ఆస్ట్రేలియా అండ్ న్యూజిలాండ్ లో జరిగిందో ఆ వైట్ డ్రెస్సెస్ కాస్త కలర్ డ్రెస్సెస్ చేంజెస్ అనేవి వస్తుంటాయి. బట్ కంప్లీట్ గా ఆ వ్యవస్థనే తీసి పక్కన పెట్టే లాగానైతే ఉండదు. దాని ఉనికి మాత్రం ఉంటుంది. టెస్ట్ క్రికెట్ మీద కూడా ఇప్పటికే అప్పుడప్పుడు అడుగుతుంటారు, టెస్ట్ క్రికెట్ అసలు ఉంటుందా, తీసేస్తారా అని. మేబీ నెంబర్ ఆఫ్ మ్యాచెస్ తగ్గొచ్చు. మోర్ దెన్ నెంబర్ ఆఫ్ మ్యాచెస్. ఐ థింక్ టెస్ట్ క్రికెట్కి వచ్చే వరకు ఏమవుతుందంటే ఆ టెస్ట్ క్రికెట్ ఆడే కంట్రీస్ తక్కువ అవ్వచ్చు నెంబర్స్ మేబీ. ఎందుకంటే మీరు చూడండి, ఇండియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా ఇంతవరకు ఆడుతుంది. శ్రీలంక, పాకిస్తాన్, జింబాబ్వే ఇలాంటి కంట్రీస్ కొద్దిగా తక్కువనే. మేబీ పాకిస్తాన్ ఫర్ దాట్ మ్యాటర్ మనం దాన్ని టాప్ దానిలో ఇంక్లూడ్ చేయొచ్చు ప్రస్తుతం. సో అదేమైనా రెస్ట్రిక్ట్ అవ్వచ్చు. బట్ టెస్ట్ ఫార్మాట్ మాత్రం అబ్సల్యూట్గా మీరు రీసెంట్గా ఫస్ట్ యాషెస్ టెస్ట్ మ్యాచ్ చూడండి, లాస్ట్ వరకు వచ్చింది. అండ్ దాని ముందు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ చూడండి, ఆస్ట్రేలియా డామినెన్స్ కనబరిచింది. ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా, వేరేజ్ కొన్ని టీమ్స్ ఆస్ట్రేలియాకి ట్రావెల్ చేసాం. సో టెస్ట్ క్రికెట్ బ్యూటీ అనేది ఉంది. బట్ కంట్రీస్ తక్కువ అవ్వచ్చు టెస్ట్ క్రికెట్ ఆడే కంట్రీస్. 100% వరల్డ్ క్రికెట్లో T20 ఫార్మాట్ ఆడే కంట్రీస్ డెఫినెట్గా ఇంక్రీజ్ అవుతూనే ఉంటాయి. బికాస్ యూఎస్లో మేజర్ లీగ్ క్రికెట్ వస్తుంది, వేరేజ్ సింగపూర్ కూడా బాగా ఆడుతుంది, ఓమన్ బాగా ఆడుతుంది, UAE బాగా ఆడుతుంది, బహ్రెయిన్ బాగా ఆడుతుంది, సౌత్ అమెరికా, నార్త్ అమెరికాలో కూడా క్రికెట్ ఇంట్రడ్యూస్ చేస్తుంది. ప్లేయింగ్ కంట్రీస్ డెఫినెట్గా పెరుగుతాయి. బికాజ్ టైం కన్స్ట్రెయిన్ అనేది తక్కువ ఉంది. మీరు బెస్ట్ ఎగ్జాంపుల్ లేదంటే మనం కంపారిజన్ వరల్డ్ క్రికెట్ని వరల్డ్లో వేరే స్పోర్ట్తో కంపేర్ చేయాలంటే డెఫినెట్గా ఫుట్బాల్తోనే కంపేర్ చేయాలి. ఫుట్బాల్ 90 minutesలో ఫినిష్ అవుతుంటుంది. సో ఇట్ ఈస్ వెరీ మచ్ క్లోజర్. ఈ టెస్ట్ ఫార్మాట్ కంప్లీట్గా ఫుల్ డే, 50 ఓవర్ కంప్లీట్గా ఫుల్ డే కాకుండా ఇది 3 hours, 3.5 hours, 4 hours, మ్యాక్సిమం 4 hours ఫినిష్ అవుతుంది. కాబట్టి దానికి డెఫినెట్గా పబ్లిక్లో ఆదరణ ఉంటుంది. బట్ ఈ రెండు ఫార్మాట్స్ టెస్ట్ అండ్ ఓడిఎస్ కూడా ఉంటాయి. వాటితో పాటు దీనికి ఆదరణ పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఆల్రెడీ పెరిగింది కూడా. ఇప్పటికి మనం 3 ఫార్మాట్స్ చూసాం. టెస్ట్ చూసాం, వన్డేలు చూస్తున్నాం, T20 కూడా చూస్తున్నాం. ఇప్పుడు T10 కూడా ఆల్రెడీ అక్కడక్కడ జరుగుతున్నాయి, లీగ్స్ జరుగుతున్నాయి. కాకపోతే ఇంటర్నేషనల్ మ్యాచెస్ జరగలేదు. ఈ ఫామ్ కావచ్చు, లేకపోతే మరొక కొత్త ఫార్మాట్ ఏమన్నా మనం ఇన్ ఫ్యూచర్లో, ఎందుకంటే వచ్చేటువంటి ఛాన్స్ ఉందా? నెవర్ నో. బికాజ్ నేను పాండిచ్చేరిలో వాళ్ళ స్టేట్ అసోసియేషన్ వాళ్ళు ఆర్గనైజ్ చేసినప్పుడు అక్కడ వాళ్ళు ఒక డిస్కషన్, వాళ్ళు ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో బయటికి రావాలన్నట్టు. ఇది 10 hours కాదు, 20 hours కాదు, 12 hours కాన్సెప్ట్తో వాళ్ళు ఒక టోర్నమెంట్ ఆర్గనైజ్ చేయడానికి వాళ్ళు దాన్ని అంతా డ్రాఫ్ట్ని ప్రిపేర్ చేసి BCCIకి చూపించి అది చేద్దాం అన్నట్టు లాగా ఉన్నారు. సో డిఫరెంట్ ఐడియాస్ వస్తాయి. బికాజ్ పబ్లిక్ మనకు ఐడియాస్ ఎక్కడెక్కడ నుండి అయినా వస్తాయి. ఇంప్లిమెంట్ చేస్తే అది వర్కౌట్ అవుతుందా లేదా అనేది ఇంపార్టెంట్. సో ICC హ్యాస్ టు గివ్ ద అప్రూవల్. ఇప్పుడు T20 ఫార్మాట్కి అప్రూవల్ ఉంది, T10 ఫార్మాట్కి ఎక్కువ అబుదాబిలో జరుగుతుంటుంది. సో ఐ థింక్ ఇట్ షుడ్ బి కమ్ ఫ్రమ్ T10. ఇప్పుడు IPLకి ICC అప్రూవల్ ఉంది, CPLకి ఉంది, BBLకి ఉంది, ఇట్లా. సో ఆ ఫార్మాట్ ఏదైనా కూడా పబ్లిక్ని అట్రాక్ట్ చేయగలుగుతుందా లేదా. అండ్ మోర్ ఓవర్ మనీ ఇన్వాల్వ్ అవుతుంది కాబట్టి అది బిజినెస్ మోడల్కి యాప్ట్ అవుతుందా లేదా. సో ఈ రెండు డెఫినెట్గా ICC చూస్తుంది. మేబీ వి మే సీ మోర్ ఫార్మాట్స్ డెఫినెట్గా ఉంటాయి. బట్ T20కి వచ్చినంత ఆదరణ అంత తొందరగా వేరే వాటికి రాకపోవచ్చు. చూడండి, వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. చివరిగా మనం ఎలాగో సందర్భం వచ్చింది కాబట్టి క్రికెట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడ హైదరాబాద్ మ్యాచెస్ గురించి కూడా మాట్లాడాం. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పరిస్థితి కాసేపు మనం మాట్లాడేది ముగిద్దాం. ఎందుకంటే ఇది పెద్ద మిస్టరీ లాగా అయిపోయింది. మొదట ఏమనుకున్నారు, అసలు అడ్మినిస్ట్రేషన్లో ఎప్పుడు కూడా ప్లేయర్స్ ఉండాలి, ప్లేయర్స్ వస్తే ఆ ప్లేయర్స్ యొక్క కష్ట నష్టాలు తెలిస్తే బాగుపడుతుంది అసోసియేషన్, కానీ ప్లేయర్స్కి న్యాయం జరుగుతుంది, మంచి జరుగుతుంది. ఇండియాకి కెప్టెన్గా చేసిన వాడు HCA ప్రెసిడెంట్ అయినా కూడా మళ్ళీ అదే పాత కథ రిపీట్. ఇంకా నాకు తెలిసి ఇంకా వరస్ట్ అయిందని అంటున్నారు. ఏమంటారు యాజ్ అన్ అబ్జర్వర్? హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బెటర్ అనిపిస్తుంది. చూడండి, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి ప్రస్తుతం ప్రెసిడెంట్ లేడండి. అవును, దర్ ఇస్ నో ప్రెసిడెంట్ అట్ ఆల్.
బీసీసీఐ నియమించిన ఒక రిటైర్డ్ జడ్జ్ కార్యకలాపాలను చూస్తున్నాడంటే హైదరాబాద్ పరిస్థితి దుస్థితి ఎంత దిగజారిందో చూడండి. మీరు అన్నట్టు క్రికెట్ ఆడిన ప్లేయర్స్ పడే కష్టాలు, క్రికెట్ని డెవలప్ చేయడానికి కావాల్సిన ఏంటో తెలుస్తాయి అని అన్నారు. అజరుద్దీన్ని కూడా వేరే క్లబ్స్ ఎవరైతే తనని అపోజ్ చేశారో వాళ్ళు కూడా సపోర్ట్ చేసి తనని ప్రెసిడెంట్గా చేపించారు. బట్ ఎందుకు అజరుద్దీన్ ప్రెసిడెంట్గా సక్సెస్ అవ్వలేదు అని అంటే దాని హిస్టరీ కూడా చూడాలి. ప్రీవియస్గా హిస్టరీ ఏం జరిగింది, హిస్టరీలో ఎట్లుందంటే ఒక లాస్ట్ 15-20 ఇయర్స్ నుంచి హైదరాబాద్లో ప్లేయర్ రంజీ ట్రోఫీకి లేదంటే ఒక లీగ్ మ్యాచ్కి ఒక స్టేట్ మ్యాచ్కి ఆడాలంటే ఖచ్చితంగా డబ్బులు ఇస్తేనే ఆడే పరిస్థితి ఉంది. కరప్షన్, అబ్సల్యూట్ కరప్షన్, 100% కరప్షన్ ఉంది. కరప్షన్ ఓన్లీ హైదరాబాద్లోనే ఉందా అంటే లేదు, వేరే స్టేట్స్లలో కూడా ఉంది. బట్ దీనంత లేదు. ఇక్కడ కరప్షన్ ఉంది, సెలెక్షన్ ప్రాసెస్లో ఫ్రాడ్ ఉంది, ఎవ్రీథింగ్ ఉంది. ఇక్కడ ఇది ఓన్లీ క్రికెట్ వరకే రెస్ట్రిక్ట్ అవ్వలేదు. ఇప్పుడు స్టేడియంకి మీరు ఒకసారి వెళ్ళి చూస్తే ఒక పబ్లిక్ కూర్చుంటే పైన కప్ లేదు. మీరు కెన్ యూ ఇమాజిన్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి సంబంధించి పవర్ లేకుంటే వాళ్ళు దాన్ని రాంగ్ వేలో పవర్ యూజ్ చేసుకుంటుంటే ఒక 15 days పవర్ కట్ అయింది. కేసెస్ ఉన్నాయి, ఏసీబీ కేసెస్ ఉన్నాయి. శివలాల్ యాదవ్, ఆ తర్వాత అర్షద్ అయ్యూబ్, ఆ తర్వాత అజరుద్దీన్, వినోద్, వివేక్, మీరు ఎవరి హయాంలో తీసుకున్నా కూడా హైదరాబాద్లో ఈ టైంలో అవినీతి జరగలేదు అని చెప్పడానికి లేదు. ప్రతి ఒక్క ప్యానెల్లో అవినీతి జరిగింది. ఎక్కడ ఫండింగ్ ఉందో, ఎక్కడ మనీ ఉందో ఆటోమేటిక్గా అక్కడ ఈ ఛాన్స్ ఉంటుంది. బట్ మీకు ఫండ్స్ వేరే స్టేట్స్ కూడా ఇస్తున్నారు, వేరే స్టేట్స్లో కూడా క్రికెట్ డెవలప్ అవుతుంది, వేరే స్టేట్స్లో కూడా అవినీతి జరుగుతుంది, కానీ ఇంత జరగట్లేదు కదా. ప్లేయర్స్ని మీరు 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 కొట్టుకోండి, మీరు సావండి, మీరు ఏమనగండి, వై ఆర్ వి నాట్ ఏబుల్ టు ప్రొడ్యూస్ గుడ్ క్రికెటర్స్? అది మేజర్ కన్సర్న్. బికాస్ మీరు క్రికెటర్స్ని ప్రొడ్యూస్ చేస్తే మీరు చేసేది ఎవరికి కనిపించదు. అండ్ దే ఇగ్నోర్ ఇట్ ఆల్సో లిటిల్ బిట్. బికాస్ ప్రతి ఒక్కరు సత్య హరిశ్చంద్ర లాగా ఉండలేరు. ప్రతి వ్యవస్థలో ఏదో ఒక లోపం ఉంటూనే ఉంటుంది, అది జరుగుతూనే ఉంటుంది. కొన్ని సందర్భాల్లో కొన్ని వాటిని వదిలేస్తారు చూసి చూడనట్టు. బట్ మీరు అసలు ఎజెండా ఏంటి? క్రికెటర్స్ని ప్రొడ్యూస్ చేయాలి. అసలు మీరు క్రికెటర్స్నే ప్రొడ్యూస్ చేయట్లేదు. అండ్ మోర్ ఓవర్ హైదరాబాద్ క్రికెట్ మొత్తం హైదరాబాద్ చుట్టే తిరుగుతుంది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అంటే ఇది కేవలం హైదరాబాద్ వరకే కాదు, తెలంగాణలో మిగతా జిల్లాలకు కూడా ఇదే అసోసియేషన్. కానీ జిల్లా వాళ్ళకి ఇప్పటికీ మనకు స్టేట్ వచ్చిన తర్వాత డిస్ట్రిక్ట్స్ నెంబర్స్ ఇంక్రీజ్ అయినప్పటికీ కూడా ఇప్పటికి కూడా రిప్రజెంటేషన్ సేమ్ పాత 9 districts రిప్రజెంటేషనే ఉంది. మీరు హైదరాబాద్ బయటికి వెళ్తే ఎక్కడ కూడా మీకు టర్ఫ్ వికెట్ లేదు. మీరు మన పక్కనే ఉన్న ఆంధ్ర జిల్లాల్లో టర్ఫ్ వికెట్స్ లేవు. అసలు అక్కడ ఫండ్సే ఉండవు, అసలు అక్కడ టీమ్స్ ఆడడానికి వాళ్ళకు కిట్స్ ఉండవు, బ్యాట్స్ ఉండవు. రీసెంట్గా నేను వరంగల్లో ఒక టోర్నమెంట్ అయితే వెళ్ళిన, అసలు ఏంటి ఇది క్రికెట్ గ్రౌండేనా అన్న విధంగా అనిపించింది. అంటే వాళ్ళు కూడా ఏం చేయలేరు, వాళ్ళకి వస్తే ఎంత వస్తే 20 lakhs ఏమో ఫండ్స్ ఇస్తారు అనుకుంటా, 20 to 30 lakhs ఆఫ్ ఫండ్ ఫర్ ఎవ్రీ అసోసియేషన్. అండ్ వాళ్ళకి ఒక్కొక్క కంప్లీట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ తీసుకుంటే ఆ డిస్ట్రిక్ట్ మొత్తానికి కలిపి ఒకటే రిప్రజెంటేషన్ ఇక్కడ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో ఉంది. మీరు చుట్టూ ఇక్కడ హైదరాబాద్లో క్లబ్స్ తీసుకుంటే 200+ క్లబ్స్ ఉన్నాయి కేవలం హైదరాబాద్లోనే. సో అక్కడే వాళ్ళ డామినెన్స్ కనపడుతుంది. ఇంకా ఐ విల్ గో 1 step ahead and say క్రికెట్ అంతా ఒక సెట్ ఆఫ్ పీపుల్, ఒక సెట్ ఆఫ్ కమ్యూనిటీ చేతుల్లో ఉంది. ఒక్కొక్క కమ్యూనిటీకి ఒక 40-50 క్లబ్లు ఉన్నాయి. ఒక్కొక్క పర్సన్కి ఒక 10 నుండి 12 క్లబ్లు ఉన్నాయంటే ఆబ్వియస్గా వాళ్ళు మ్యానిపులేట్ చేయగలుగుతారు, డీసెంట్రలైజ్ చేయాలి. కరెక్ట్. సో 100% వాళ్ళు మ్యానిపులేట్ చేయగలుగుతారు. అక్కడ ఆపోజిట్లో నిలబడ్డది ఎవరైనా కూడా ఈ గ్రూప్ ఆఫ్ వీళ్ళంతా ఒక గ్రూప్గా ఫామ్ అయితే డెఫినెట్గా వాళ్ళ సైడే అది ఉంటుంది. సో దీని గురించి నేను చాలా సందర్భాల్లో మాట్లాడినా, చాలా డిబేట్స్లో మాట్లాడినా, ఇది ఇట్లనే అవుతూనే ఉంది. కానీ ఐ థింక్ కంప్లీట్గా ప్రక్షాళన జరగాలి ఇక్కడ. ఇప్పుడు మీరు జస్ట్ హైదరాబాద్లోనే 200 క్లబ్లు అంటే మిగతా వాళ్ళు ఏం కావాలి? మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడ డెవలప్ చేసారు? హైదరాబాద్కి 75 సంవత్సరాల చరిత్ర ఉంది, 75+ years ఆఫ్ హిస్టరీ ఉంది. ఒక్కసారి హైదరాబాద్ రంజీ ట్రోఫీ గెలిచింది, ఒకసారి. మనకు సిరాజ్, విహారీ, రాయుడు, ఓజా, లక్ష్మణ్, ఒక 15 years స్పాన్లో మీరు 5 క్రికెటర్స్ ప్రొడ్యూస్ చేసింది. ఢిల్లీని తీసుకోండి, ముంబైని తీసుకోండి, తమిళనాడు, కర్ణాటక, ఎంతెంతమంది క్రికెటర్స్ వస్తున్నారు. ఈవెన్ ఐపీఎల్లో కూడా ఎంతమంది క్రికెటర్స్ షైన్ అవుతున్నారు. మీకు ఇక్కడ నుండి ఎవరు షైన్ అవుతున్నారు? ఒక చెప్పుకోదగ్గ పేరు రీసెంట్గా షైన్ అవుతుందని అంటే తిలక్ వర్మ తప్పించి ఎవరున్నారు? దెర్ ఇస్ నో అదర్ ప్లేయర్.
సో హైదరాబాద్ దుస్థితి అన్ని రకాల ఇండివిజువల్ కంట్రిబ్యూషన్ ఎక్కువ కనిపిస్తుంది ఇన్ సచ్ కేసెస్. ఈ అసోసియేషన్ సపోర్ట్ కంటే కూడా వాళ్ళ ఫ్యామిలీ కావచ్చు, వాళ్ళ ఇండివిజువల్ ఎఫర్ట్ ఎక్కువ కనిపిస్తుంది. ఇప్పుడు మీరు సిరాజ్ విషయం తీసుకోండి, తిలక్ విషయం తీసుకోండి, వాళ్ళ ఓన్ టాలెంట్తో వచ్చారు. ఇప్పుడు వాళ్ళకు కూడా ఒక నార్మల్ యావరేజ్ క్వాలిటీ ఉంటే హైదరాబాద్ నుంచి పెద్దగా వాళ్ళు ఏం రిప్రజెంట్ చేయగలుగుతారు? వీళ్ళకి ఆ నార్మల్ కంటే బెటర్ క్వాలిటీ ఉన్నారు కాబట్టి రిప్రజెంట్ చేయగలిగారు. ముంబైకి ఆడుతూ తిలక్ వర్మ, ఆర్సీబీకి ఆడుతూ సిరాజ్, అండ్ ఇప్పుడు సిరాజ్ హెస్ బికమ్ పర్మనెంట్ మెంబర్ ఆఫ్ ఇండియా టీమ్. అండ్ ఇప్పుడు వెస్టిండీస్ టూర్లో ఐ థింక్ హీఈస్ గోయింగ్ టు లీడ్ ద బౌలింగ్ అటాక్ టు. సో అది హైదరాబాద్ ఏదో కంప్లీట్గా వాళ్ళు పుష్ చేస్తే అయిందని ఏం కాదు. ఐ థింక్ ఇంకా మాట్లాడాలంటే చాలా నెగిటివ్స్ ఉన్నాయి. అంటే ఒక దాని గురించి మనం మాట్లాడాలంటే కొద్దిగా పాజిటివ్ కూడా మాట్లాడాలనిపించాలి. బట్ హైదరాబాద్ గురించి మాట్లాడితే ఒకటి కూడా పాజిటివ్ లేదు, మాట్లాడడానికి చెప్పుకోవడానికి ఏది పాజిటివ్ లేదు. ఫైనల్ ఇందాక మనం వెన్యూస్ గురించి మాట్లాడుకున్నాం కదా, అంటే ఒక వరల్డ్ కప్ మ్యాచ్ని హోస్ట్ చేయడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కావచ్చు, స్టాండర్డ్స్ విషయంలో కావచ్చు, ఏంటి బేసిక్ క్రైటీరియా ఏముంటుంది? ఇంత కెపాసిటీ ఉండాలి లేకపోతే? ఐ థింక్ లాట్ ఆఫ్ థింగ్స్, లాజిస్టికల్ థింగ్స్, ట్రావెల్కి కన్వీనియంట్గా ఉండాలి, స్టేకి కన్వీనియంట్గా ఉండాలి. ఇది బయట అవుట్ ఆఫ్ గ్రౌండ్. వేరేస్ గ్రౌండ్ విషయానికి వస్తే పిచ్ కండిషన్స్ ప్రతి స్టేడియంలో పిచ్ని ఐసీసీకి సంబంధించిన రిప్రజెంటేటివ్స్ చెక్ చేస్తారు. గ్రౌండ్ ఎట్లా ఉంది, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కి తగ్గట్టు ఉందా లేదా, అవుట్ సైడ్ ద గ్రౌండ్ లైక్ మీరు డ్రెస్సింగ్ రూమ్ కావచ్చు, స్టాండ్స్ కావచ్చు, థర్డ్ ఎంపైర్కి కావచ్చు, దాంట్లో. సో ఇవన్నీ కన్సిడర్ చేస్తారు. వీటన్నిటిని కన్సిడర్ చేసి దే విల్ గివ్ ఇట్. ఇప్పుడు ఇండియాలో ఆ 50 స్టేడియంస్ మనం ఏదైతే నెంబర్ చెప్పినో, ఎవ్రీ స్టేడియం హ్యాస్ దట్ కెపాసిటీ, ఇంటర్నేషనల్ మ్యాచ్ని ఆర్గనైజ్ చేసే కెపాసిటీ అన్నీ ఉన్నాయి. అవన్నీ ఆలోచించే ఐసీసీ కానీ బీసీసీ కానీ కలిసి ఒక డెసిషన్ తీసుకుంటారు. అండ్ దీనికి ముందు ఒక ఫ్యూ స్టేడియంస్కి బీసీసీఐ ఫండ్స్ని కూడా రిలీజ్ చేస్తున్నాం మేము, స్టేడియంస్ రెనోవేషన్ కోసం, వరల్డ్ కప్ కోసం అని చెప్పి. దానిలో భాగంగా హైదరాబాద్ కూడా కొద్దిగా ఫండ్ రిలీజ్ చేస్తున్నట్టు చెప్పారు. మరి ఆ ఫండ్ రిలీజ్ చేసినరా లేదా? ఒకవేళ రిలీజ్ చేస్తే హైదరాబాద్ ఆ ఫండ్స్ని ఎట్లా యూటిలైజ్ చేసింది? మీరు ప్రస్తుతం ఇఫ్ యూ గెట్ ఎ ఛాన్స్ గో అండ్ విజిట్ స్టేడియం ఎట్లుందో. ఆ స్టేడియంని చూస్తే అసలు ఇంటర్నేషనల్ స్టేడియం అన్న అంటే వేరే స్టేడియంస్తో మీరు అహ్మదాబాద్, ఢిల్లీ, చెన్నై, కోల్కతా వీటన్నిటితో చూసుకుంటే హైదరాబాద్ బీయింగ్ వన్ ఆఫ్ ది మెట్రోపాలిటన్ సిటీ, 5 మెట్రోపాలిటన్ సిటీస్లో హైదరాబాద్ కూడా ఒకటి. వరల్డ్లో హైదరాబాద్కి ఒక పేరు ఉంది, ప్రత్యేక స్థానం ఉంది. ఐటీలో క్విక్గా డెవలప్ అవుతుంది, కంపెనీస్ వస్తున్నాయి అన్నట్టు. బట్ వేరే క్రికెట్ వల్ల హైదరాబాద్ పేరు చెడిపోయింది. లాస్ట్ టైం ఒక మ్యాచ్కి సంబంధించి టికెట్స్ విషయంలో ఎంత గందరగోళ పరిస్థితి జరిగిందో, చనిపోయాడు అని న్యూస్ వచ్చింది. బట్ ఫైనలీ హీ వాజ్ ఓకే. అంటే మనకు హీ వాజ్ ఓకే. బట్ ఆడవాళ్ళ చీరలు కూడా జారిపోయినాయి. మీరు ఆన్లైన్లో టికెట్స్ కొనుక్కోండి అని చెప్పారు. ఆన్లైన్లో టికెట్స్ కొనుక్కున్నప్పుడు నాకు ఇప్పటికీ అర్థం కాదు ఎందుకు ఇది హైదరాబాద్లోనే ఉందో. ఆన్లైన్లో టికెట్ కొనుక్కున్నాక వై డూ యూ నీడ్ ఫిజికల్ టికెట్? ఫిజికల్ టికెట్ ఇప్పుడు అంతా డిజిటల్ ఇండియా అయిపోయింది కదా. సో ఆ ఫిజికల్ టికెట్ అన్నారు ఓకే. ఆ ఫిజికల్ టికెట్ కోసం మీరు కెపాసిటీ 60,000 కెపాసిటీ ఉంది హైదరాబాద్లో. 60,000 కెపాసిటీలో ఒక 20,000 కాంప్లిమెంటరీ పాసెస్ పోయినా కూడా, ఒక 5,000 10,000 సీట్స్ ఆ సైడ్ స్క్రీన్ వెనకాల పోయినా కూడా, ఒక 30,000 ఆఫ్ టికెట్స్ కోసం మీరు ఒకటే బూత్ని పెట్టారు, అది కూడా జిమ్ఖానాలో. సో ఒకటేసారి 30,000 మంది అక్కడికి వస్తే ఏంటి అనేది ఆలోచించలేదు. సో ఇలాంటి చిన్న చిన్న ఇష్యూస్ కూడా ఉన్నాయి బీసీసీఐ హైదరాబాద్లో బెటర్ మ్యాచ్ని, ఇండియా మ్యాచ్ని ఆర్గనైజ్ చేయకపోవడానికి. సో హోల్ అండ్ ఆల్ హైదరాబాద్ అంతా నెగిటివ్ ఉంది. భవిష్యత్తులో మంచి రోజులు రావాలని డెఫినెట్గా కోరుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ రాకేష్ జీ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ us. మొత్తానికి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి టోర్నమెంట్ భారత్లో జరగబోతోంది. భారత్ ఆతిథ్యం ఇవ్వబోతోంది. చిన్న చిన్న విమర్శలు వస్తున్నాయి. బట్ ఆ విమర్శలను పక్కన పెడితే ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది ప్రజలు ఈ యొక్క టోర్నమెంట్ను చూస్తారు. కాబట్టి మనం పాజిటివ్ సైడ్ ఆఫ్ ద కాయిన్ మనం తీసుకుంటే కనుక ఈ క్రికెట్, రియల్ బ్యూటీ ఆఫ్ క్రికెట్ని ఎంజాయ్ చేయాలని కోరుకుందాం. ఇలాంటి చిన్న చిన్న అర్థం లేనటువంటి విమర్శల్ని పక్కన పెట్టేస్తేనే మంచిది అనేటువంటి అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. ఇది వాటి స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్ NHTV. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.